బాబా అనంతపురంలో లేడీ డాన్ రంగమ్మ గురించి చెప్తే మైండ్ బ్లోయింగ్. నిజంగా తల తిరిగిపోయింది నాకు. అమ్మో ఇంతుందా అని. నిజంగా భయభ్రాంతులకు గురి చేసి హత్యలు కూడా చేశారు, అమ్మాయిల్ని ట్రాప్ చేశారు. అసలు ఈమె గురించి వింటుంటే నాయన నిజంగా అమ్మో అమ్మ 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 ఇంత జరిగిందా? దీని అంతటికి పోలీసులు కారణమా? జర్నలిస్టులు కూడా ఉన్నారా? రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? ఏంది ఇది? ఎక్కడికి పోతున్నాం? ఆమె గురించి చూస్తే అసలు ఈమె ట్రాప్ చూడండి. హాస్టల్స్లో ఉంటుందంట. వారం రోజులు ఒక హాస్టల్లోకి పోయి పీజీలో ఉంటుంది ఈమె. ఆ పీజీలో ఉండి అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు ఎవరెవరికి డబ్బులు అవసరము ఏమని వాళ్ళని ఎరేస్తుంది. నన్ను వేరేవాడు సతాయిస్తున్నాడు, నాకు బాగా మంచి ఐఫోన్ కొని ఇచ్చినాడు, డబ్బులు ఇస్తాడు, నాకు నీకు కూడా రా ఇస్తానని పండబెట్టి వీడియోలు తీసేది. ఇంకా ఆ అమ్మాయిని 1 2 3 4 ఈమెకి ఎవరు అవసరమైతే వాళ్ళందరి కింద పండబెట్టుతుంది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా చేయాల్సిందే. అట్లా కొన్ని వందల మంది జీవితాలను నాశనం చేసింది. పెళ్లిగాని అమ్మాయిల్ని, ఆ అమ్మాయిల్ని ఎవరెవరి దగ్గర పండబెట్టింది, ఎవరెవరు రాజకీయ నాయకుల దగ్గర పండబెట్టింది అనేది కూడా అతి త్వరలో ఏపీ 39 టీవీ బయటికి తీసుకురాబోతోంది. ఈ లేడీ డాను వల వేసి ఉచ్చులోకి డాగి డబ్బులు వసూలు చేయడమే కాకుండా పత్రాలు రాపించుకొని డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది, డాక్యుమెంట్స్. ఈమెకు స్వయాన అన్న అయిన వెంకటేశ్వర్లు, ఆ స్థలం కూడా చూపిస్తా. ఆయన పేరు వెంకటేషు. రాయించుకున్నవారు వెంకటేశ్వర్లు, తండ్రి లేట్ ఆత్మకూరు జయరాముడు, ఆజాద్ నగర్ కళ్యాణ్ దుర్గం రోడ్డు. రాయించి ఇచ్చిన వారు కైపాస్ సుందరేష్ శర్మ, ఈయన కళ్యాణ రోడ్డే. ఇక్కడ ఏం జరిగిందప్ప అంటే, ఒక వర్మ అనే స్వామిని ఫస్ట్ వల వేస్తారు. వల వేసి ఆయన వీడియోలన్నీ తీసి ఈ వెంకటేశ్వర్లు వాళ్ళ అన్న ఆమె పేరు మీద చేయించుకోకుండా ఈ సురేంద్ర వర్మని లైన్లోకి తీసుకొచ్చి ఒక ఆమెను పండబెట్టి వీడియోలు తీసి ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆయనతో 2 సెంట్లు, మరి ఆయన వాళ్ళ అన్నది 2 సెంట్లు ఉంటే ఆయన అమ్మనన్నాడు. అమ్మనంటే ఆయన కూడా వల వేసి ఆయన ఏదో లారీ యాక్సిడెంట్ కింద ఏదో చంపేసినట్టు మనకున్న సమాచారం. మరి దీనిపైన మరింత లోతుగా అయితే వెళ్ళాలి. ఆయన కూడా లారీ యాక్సిడెంట్లో లేపేసినారంట. ఆ లేపేసి ఈయన పేరుతో ఉన్నది ఏం చేసినారు, కర్నూలుకు సంబంధించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ భార్య పైన ఈ ల్యాండ్ రాయించినారంట. మళ్ళీ ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తా. చూసిరా ఎంతటికైనా దిగజారుతున్నారు వీళ్ళు. దీనిపైన పోలీసులు సమగ్ర రాయించుకున్నవారు. మళ్ళీ అక్కడి నుంచి కరణం శ్రీవాణి, వయసు 33 సంవత్సరాలు, కరణం శ్రీనివాసరావు, ఆజాద్ నగర్, వ్రాయించి ఇచ్చేవారు. ఈయన మళ్ళీ ఈయన పేరుతో తీసుకొని ఎవరు, ఈ రంగమ్మ అన్న వెంకటేశ్వర్లు మళ్ళీ వచ్చేసి శ్రీవాణికి అమ్మేసినారు. ఇది వాళ్ళు ఇల్లు కూడా కట్టినారు. ఇది కళ్యాణ్ దుర్గం రోడ్లో ఇక్కడ చూస్తున్నాం కదా ఫోటో. ఇద్దా ఈయన మన మేడం అన్న అప్పన్న గారి వెంకటేశ్వర్లు సార్ కూడా అస్తం ఉంది దీంట్లో. ఇంత దారుణానికి ఒడిగట్టినారంటే లాస్ట్కి వాళ్ళని లేపేసి ఫ్యామిలీని లేపేసి ఆజాద్ నగర్ కళ్యాణ్ దుర్గం రోడ్లో రజాక్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆ మధ్యలో ఏడవస్తుందంటే మంచి విలువైన స్థలము. అది ఒక ఆర్ఎంపీ డాక్టర్ భార్య కింద చేశారంట. ఒక అమ్మన్నోనేమో రాయించుకొని లారీ కింద యాక్సిడెంట్ చేసినారంట. తర్వాత బీజేపీ నాయకుడు ఒక బొట్టు పెట్టుకుంటున్నాడు, స్వామి బొట్టు స్వామి. హిందూ అనేది హిందూ మతం గురించి ప్రచారాలు చేసి ఈ పనులన్నీ చేయడానికి ఆమె అకౌంట్ నుంచి డబ్బులు కూడా పోయినాయంట ఈ బొట్టు స్వామికి. ఈయన గురించి కూడా వివరాలన్నీ తెప్పించుకుందాం, త్వరలో తెప్పించుకొని ఆ బొట్టు స్వామి పని కూడా పడదాం. ఇంకా అలాగే బీజేపీకి సంబంధించిన మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా బయటికి తీసుకొద్దాం. దీంట్లో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు వెళ్ళినాయంట ఫోన్పే నుంచి. వాళ్ళని కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. అలాగే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న ఒక రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి బంధువంట. మరి ఆయనది కూడా పాత్ర ఏముందో చూద్దాం. మరి అంటే బయటకు వస్తుంది, నిజమా కాదనేది తెలియదు, కానీ మొత్తం మీద అయితే బయట అయితే వినపడతా ఉంది. ఆ డాక్యుమెంట్ రైటరు ఆయన ఎవరు, ఈ జర్నలిస్టులు ఎవరు, వెంకటేశ్వర్లు అమ్మ, సురేంద్ర వర్మ ఎవరు, ఏంటి, ఈ యాక్సిడెంట్ ఏమైంది, అలాగే వీళ్ళ అన్న కొడుకో చెల్లెల కొడుకు ఎవరో ఒక కురవల్ల
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అక్కడ కూడా ఒక మర్డర్ చేసినారంట. ఆ మర్డర్ కేసులో కూడా శిక్ష పడిందంట ఆల్రెడీ. అది కూడా తెప్పించుకుందాం ఆ వివరాలు, ఈ వెంకటేశ్వర్లు అనే ఆయన. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఎవరన్నా రాని ఎక్కడికి సిఐలు రాప్తాడుకి ఏ సిఐ వచ్చినా అక్కడ విందు పొందు డబ్బు ఈ మూడు కూడా ఖచ్చితంగా ఆమె అందరికీ శిరోమణి, సేవా శిరోమణి పురస్కార గ్రహీత. డబ్బులు ఇచ్చి హైదరాబాదులో సేవా శిరోమణి అని ఆ అవార్డు తెచ్చుకుంది. ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి ఇస్తారులే, ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పట్లో డబ్బులు ఉండాలా, నీకు పిహెచ్డీలు ఇస్తారు, ఏమైనా ఇస్తారబ్బా. అది పరిస్థితి. చిటికలు వేసి శాల్వ కప్పి చేస్తారు. సభ్య సమాజానికి వీళ్ళు చెద పురుగులు అనాల. చెదులు ఏ విధంగా చెక్కను తినుకుంటా ఆ చెక్కను ఆ ఇంటిని అంతా ఏ విధంగా నాశనం చేస్తుందో, ఇలాంటి పోలీసులు ఈ వ్యవస్థలో ఉంటే పోలీసు వ్యవస్థనే కాదు, రాజకీయ వ్యవస్థనే కాదు, మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారు. ఇలాంటి చెద పురుగులని నిజంగా సస్పెండ్ చేసి రిమూవ్ చేసి సర్వీస్ నుంచి వీళ్ళనందరినీ నిజంగా చాలా మంచి పని చేశారు. ఇప్పుడు మాకు కొంచెం ప్రభుత్వం పైన గౌరవం పెరిగింది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా గౌరవం పెరిగింది. ఎస్పీ గారికి అలాగే డిఐజీ మేడం గారికి వీళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం సార్. ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నా కూడా వదలకుండా వాళ్ళందరినీ కూడా బయట పెడితే నిజంగా అందరూ చాలా సంతోషిస్తారు. ప్రజలు కూడా ఓ శబాస్, ఈ కూటమి ప్రభుత్వంలో వెలుగులేక తీసుకురావాలి. లేదంటే కినా మిగతా వాళ్ళ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి పెద్ద తేడా ఉండదు. ఇవన్నీ మూసేస్తే ఇక్కడితో ఆగిపోతే ఈ కేసు చాలా ఇంకా పరిణామాలు ఎక్కువైతాయి. భవిష్యత్తులో ఇలాంటి మరింతమంది బరి తెగించే అవకాశం ఉంది, ఖచ్చితంగా చేస్తారు. అందుకనే పోలీసులను కొంతమందిని నమ్మి రాలేకపోతున్నారు. ఇందాక కూడా నాకు వేరే వాళ్ళు కాల్ చేశారు, ఆయనేమో రావాలంటాడు, వాళ్ళ భార్య వద్దు అంటుంది. పోయింది డబ్బులు. మళ్ళీ మీడియాకు పోతే వాళ్ళు న్యూస్ ఏమైనా పెడతారేమో. అమ్మా నేను న్యూస్ పెట్టను తల్లి, మిమ్మల్ని అసలు ఫేస్ కూడా చూపియను, మీరు రండి, ఏం జరిగిందో కనీసం నేను తీసుకుపోతాను ఎస్పీ గారి దగ్గరికి అన్నా కూడా భయపడుతున్నారు. మరి ఏం చేయాలి? అలాంటి వాళ్ళని డబ్బులు పోతే పోయిందిలే అనుకుంటున్నారు. ఆస్తులు బాయ్, మానం బాయ్, మర్యాద బాయ్, అమ్మాయిల జీవితాలు ఎంతోమందిని నాశనం చేసినారు. వాళ్ళందరూ కూడా వీడియో ఫుటేజీలు తెప్పించుకొని వాళ్ళందరితో స్టేట్మెంట్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రభుత్వం గట్టి చర్యలు అయితే తీసుకోవాలి. ఇటు చూడండి, ఈయన మహానుభావుడు, ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కామ కోర్కెలు తీర్చుకొని డబ్బులు వ్యసనాలు, ఇలాంటి పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు నిజంగా చెప్తున్నా. ఇంకా ఆ రాజేంద్రనాథ్ యాదవ్ గురించి చెప్తే ఆయన నేనే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఒకడు దూషించినాడు చంపుతాడంటే, అవునా చంపితే మేమే చంపాల కానీ వాడేవాడు చంపేకి అంటాడు. నాతోనే జోకులు వేస్తాడు ఆయన. అవునా సార్ ఇట్లుందంటే కేసు కట్టలే, దానికి స్టేట్మెంట్ రాసి మళ్ళీ నాతో సంతకం పెట్టించుకోవాలని చూస్తాడు. అంటే ఏదో విచారం జరిపినామో ఇంక నుంచి ఫోన్లు రావులే అంట. వాడు ఏ విధంగా మాట్లాడినాడు ఏవనేది ఆల్రెడీ న్యూస్ పెట్టింటివి, ఎందుకులే ఇప్పుడే పెట్టకూడదని పట్టుకొచ్చిన తర్వాత పెడదామంటే ఈ రాజేంద్రనాథ్ యాదవ్ నేను ఎస్పీ గారి దగ్గర నుంచి కేసు పంపిస్తే దాన్ని కూడా రిజిస్టర్ చేయడు, ఎఫ్ఐఆర్ చేయడు. అంటే ఇలాంటి వాళ్ళకి ఎంతమందికి తొత్తులు చేసిండల్లా. అలాంటి వాళ్ళను ఆల్రెడీ 1 టౌన్లో విఆర్కి పంపిస్తే మళ్ళీ 3 టౌన్కి తీసుకొస్తే, ఇలాంటి వాళ్ళను డిపార్ట్మెంట్ నుంచి ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని మీరు తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ ఇదే పనే చేస్తారు. ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, రేపొద్దున ఓట్లు ఎట్లా వస్తాయనుకుంటున్నారు మీరు? కాబట్టి ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్లని పోలీస్ స్టేషన్లకు తీసుకొస్తే మీకు మంచి పేరు ఉంటుంది, సమాజానికి మంచి పేరు ఉంటుంది. ఎవరన్నా న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కరప్టెడ్ సీఏలను తీసుకొచ్చి ఏదో మీకు అనుకూలంగా పనిచేస్తారు కదా అని మీరు తెచ్చుకుంటే అటు మీకే కాదు ప్రభుత్వానికి, మీకు, సమాజానికి అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీసుల్ని ఏరి కోరి మీ స్టేషన్లకు తీసుకొచ్చుకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మీతో పాటు సమాజంతో మొత్తం స్మాష్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారనేది ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇవన్నీ కూడా ఒక గుణపాఠంగా మారాలి. దీని వెనకాల జర్నలిస్టులున్నా పోలీసులున్నా ఎవరున్నా ఖచ్చితంగా బయట పెట్టి తీరాలి. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఫోటోలు ఒకసారి మనం కనుక చూస్తే, లాఠీపై వేటు, హనీ ట్రాప్ కేసుల సంచలనం, 4 పోలీసులు డిస్మిస్, రాప్తాడ్ సిఏ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి. ఈ గిరి అనే వాని గురించి కూడా చాలా స్టోరీ ఉంది, దీన్ని మళ్ళీ ఒకసారి సపరేట్గా చెప్దాం. ఈ గిరి అనేవాడు మోనోపోలీ
ఆ స్టేషన్లో రూరల్ పోలీస్ స్టేషన్లో రైటర్గా ఇచ్చినాడు. వీడు ఫస్ట్ కూడేరులో ఉన్నప్పుడే నాకు పరిచయము. వీడి గురించి మళ్ళీ ఒకరోజు మాట్లాడుకుందాం. తర్వాత దుర్గా ప్రసాద్, దేవాలా నాయక్ ఉద్యోగాల నుంచి తొలగింపు. మంచి పని చేసినారు సార్. ఈ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయక్ కూడా సస్పెండ్ చేశారంట. సిఐ శేఖర్ కర్నూలు డిఐజీకి అటాచ్ చేశారు. ఇది మరి శేఖర్ గారు కూడా ఇలా చేయడం తప్పు కదా? ఎందుకంటే మీరు పోలీసులకు సాయం చేసుకుంటే వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. హనీ ట్రాప్ కేసులో లాఠీపై వేటు పడింది. రంగమ్మ ముఠాకు సహకరించిన వారితో చట్టాపట్టలు వేసుకుని తిరిగిన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాప్తాడు సిఐ శ్రీహర్ష, హెచ్సి హెడ్ కానిస్టేబుల్ గిరి, పీసీలు దుర్గాప్రసాద్, దేవాలా నాయక్ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. సూపర్ సార్, మంచి పని చేసినారు. రూరల్ ఎస్ఐ రాంబాబుతో పాటు 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. సిఐ శేఖర్ను కర్నూలు డిఐజీకి అటాచ్ చేసినారంట. ఏదేమైనా చాలా మంచి పరిణామం. ఇదొక సంచలనం అని చెప్పాలా. ముందే సమాచారం ఉన్నా కూడా చేయలేదని చూడు. హనీ ట్రాప్ వ్యవహారంలో ఈ రాకెట్ అక్రమాలపై జిల్లా పోలీసులకు ముందే సమాచారం ఉన్నా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కూడేరు పోలీస్ స్టేషన్కు తొలిసారి ఫిర్యాదు వెళ్ళినట్టు తెలుస్తోంది. హనీ ట్రాప్ ముఠాలో కీలకమైన రంగమ్మ ఓ రైతు నాయకుడిని బెదిరించి భారీ మొత్తానికి ప్రాంసర్ నోటు రాయించుకున్నట్లు సమాచారం. ఒక రైతును కూడా అమ్మాయి చేసేసింది మేడం. ఈ ఘటనపై కూడేరు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వెళ్ళినా అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. పోలీస్ అధికారులు ఇక్కడ సరైన సమయంలో స్పందించి విచారణ చేసి ఉండుంటే ఇంతమంది బలయ్యేవారు కాదు. పైగా డిపార్ట్మెంట్కు కూడా ఈ స్థాయిలో మకిలి అంటేది కాదన్న అభిప్రాయం ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. అనంతపురం రూరల్ స్టేషన్కు సైతం కూడేరు తర్వాత ఫిర్యాదులు వెళ్ళగా ఆ కూడేరు నుంచి మళ్ళీ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ కూడా కేసుల నమోదులో నిర్లక్ష్యం చేశారన్న ప్రచారం సాగుతోంది. దీంతో చేసేది లేక బాధితులు ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతోంది. వేచి చూస్తూ వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఆ రాకెట్లోని ముఠా సభ్యులు సొంత గూటి పక్షుల ఏరివేత పని మొదలు పెట్టారంట. పొలిటికల్ పెద్దలకు పైసలే. రాకెట్ కింగ్ పిన్ చిన్ని అలియాస్ రంగమ్మ కొందరు రాజకీయ పెద్దలతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె గ్యాంగ్ సభ్యులు చాలామంది బాధితుల నుంచి గుంజిన డబ్బు కొందరు పొలిటికల్ పెద్దలకు కూడా అందినట్లు సమాచారం. ఓ కాసాయ పార్టీకి చెందిన నాయకుడికి ఆమెకు మధ్య 14 లక్షల వరకు ఆర్థిక లావాదేవీలు సాగినట్టు సమాచారం. ఇందాక చెప్పినాం కదా సార్ని, ఆయన కూడా బయటికి లాగుదాం. ప్రస్తుతం ఆ వివరాలు కూడా పోలీసులు సేకరించారని తెలుస్తుంది. దీంతో ఆయన ఈ సమస్య నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. విఆర్కి వెళ్ళిన సిఐ శ్రీహర్ష తనపై కఠిన చర్యలు ఉంటాయన్న సమాచారం ముందే ఉంది. అయినా గండం నుంచి గట్టెక్కేందుకు రాజకీయ పెద్దల ఆశీస్సులు పొందేందుకు విఫల ప్రయత్నం చేశారంట బయటపడేందుకు. కానీ అది సాధ్యం కాలేదు. మొత్తం మీద అయితే ఈ పొలిటికల్ రంగాలను కుదిపేస్తున్న ఈ హనీ ట్రాప్ కేసు ఉన్నతాధికారులకు కత్తి మీద సాముల మారింది. పైరవీలను దాటుకొని అనుమానాలను పటాపంచలు చేస్తూ కాకి చొక్కాకు అంటిన మకిలిని కడిగేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకా ఉంది, మరక కొంచెమే పోయింది. మరక మొత్తం పోవాలి. దీన్ని డెటాల్ వేస్తారా లేకపోతే 100 నిమ్మకాయల సోపులు వేస్తారా ఏమేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద ఇదంతా బయటపట్టి పోలీసులు నిజంగా శబాస్ అనిపించుకుంటారని అనుకుంటున్నాం. హనీ ట్రాప్ కేసులో మరో 2 కూడా అరెస్ట్ అంట. సంచలనాలకు కేంద్రంగా మారిన హనీ ట్రాప్ కేసులో కీలకంగా ఉన్న మరో 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికి 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన పోలీసులు మరింత లోతైన దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో ముఠాలోని 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. శనివారం కూడా కొందరు బాధితులు ఎస్పీని కలిసి మౌలికంగా ఫిర్యాదు చేశారు. బాధితులు పెరుగుతుండడంతో పాటు కొత్త కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు మరో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి అరెస్టును గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసులపైనే చర్యలు కఠినంగా ఉండడంతో ఇందులో ఆ పాత్రదారులు సూత్రధారులు వణికిపోతున్నారంట. వనకాల్సిందే, వణికి తీరాల్సిందే ఏ పార్టీలో ఉన్నా కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీతో అంటకాగుతుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వస్తుంటారు. ఇలాంటి వాళ్ళని నాయకులకు కూడా తెలియదు. పోలీసులకు తెలిసి పోలీసులు పట్టించుకోలేదు. నాయకులకేం తెలుస్తుంది? పోలీసులు ఖచ్చితంగా దీంట్లో పాత్రదారులు సూత్రధారులు మొత్తం పోలీసులే. ఏది ఏమైనా రంగమ్మ వాళ్ళ అన్నను కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళ అన్న పేరుతో ఆస్తులు రాయించుకోవడం, పత్రాలు రాయించుకోవడం, హాస్టల్స్లో ఉండడం. ఒక్కొక్క హాస్టల్లో ఒక వారం 10 రోజులు పీజీలో ఉండి వాళ్ళకి 3,000-4,000 డబ్బులు కట్టి అక్కడ ఉన్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిలను కూడా వాడుకొని అంటే వ్యవస్థను సర్వనాశనం చేసిందని చెప్పాలి. ఈ లేడీ డాన్ వెనకల ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించకుండా రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరున్నా వారందరినీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి సమాజానికి ఇలా చూపించి వీళ్ళు దోషులని నిలబెట్టినప్పుడు పోలీస్ శాఖ పైన మరింత గౌరవం పెరుగుతుంది.